జరగనున్న ఇంగ్లాండ్ వన్డే సిరీస్ ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్లో పాల్గొనే భారత్ జట్టుకి మహమ్మద్ సిరాజ్ ఎంపిక చేయకపోవడంపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగుతోంది. 30 ఏళ్ల సిరాజ్ గత 3 సంవత్సరాలుగా వన్డే ఫార్మాట్లో భారత ప్రధాన పేస్ బౌలర్లలో ఒకటిగా రాణిస్తున్నాడు. 2023లో శ్రీలంకతో జరిగిన ఆసియా కప్ ఫైనల్లో అద్భుతంగా బౌలింగ్ చేసి తన కెరీర్లో అత్యుత్తమ ప్రదర్శనతో ప్రత్యర్థి జట్టును 50 పరుగులకే ఆలౌట్ చేశాడు. స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచ కప్లో సైతం రాణించి 14 వికెట్లు తీసి భారత జట్టు రన్నర్ అప్ గా నిలవడంతో తన వంతు పాత్ర పోషించాడు. ఇంతవరకు 44 వన్డే మ్యాచ్లో 71 వికెట్లు తీసిన సిరాజ్కి భారత్ జట్టులో స్థానం దక్కకపోవడం ఆశ్చర్యకర పరిణామం. ఇటీవల జరిగిన గవాస్కర్ బోర్డర్ 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో సిరాజ్ రాణించినప్పటికీ జట్టుకి అవసరమైన సమయంలో అతను వికెట్లు తీయలేకపోయాడన్నది వాస్తవం. బూమ్రా 5 టెస్టులో 34.82 సగటుతో 32 వికెట్లు పడగొట్టాడు. విదేశీ పర్యటనలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా రికార్డు నెలకొల్పాడు. ఈ సిరీస్లో 5 టెస్ట్ మ్యాచ్లాడి 31.15 సగటుతో 20 వికెట్లు పడగొట్టినప్పటికీ కీలక సమయంలో మరోవైపు రాణిస్తున్న బూమ్రాకి సిరాజ్ సరైన చేయూత ఇవ్వలేకపోయాడు. బహుశా ఈ కారణంగానే సెలెక్టర్లు సిరాజ్ని జట్టు నుంచి తప్పించారని భావించాలి. అయితే తన లోపాలను సరిదిద్దుకొని మళ్లీ జట్టులోకి రాగల సత్తా సిరాజ్కుంది. అయితే ఇందుకోసం సిరాజ్ చిత్తశుద్ధితో ప్రయత్నించాలి. ఇలాంటి సమయంలో రంజీల్లో ఆడి సిరాజ్ మళ్లీ టీమిండియాలోకి వెళ్లాలి. లేకపోతే ఐపీఎల్ మాత్రమే ఆడుకోవాల్సి వస్తుంది.